హాయ్ అండి. హలో నమస్తే. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ హల్వా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి అయితే పోసుకోవాలండి. నెయ్యి అయితే వేసుకున్న తర్వాత అది మంచిగా కరగాలండి. నెయ్యి కరిగిన తర్వాత మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మొత్తం ఇలా తీసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత దాంట్లో ఆ ప్యాన్లోనే ఇంకా నెయ్యి అయితే ఉంది కదండి, మీకు తక్కువ అయితే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. దాంట్లో 1 కప్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నానండి నేను. ఆ గోధుమ రవ్వని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలరే అయినా కొంచెం పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేగేలాగా మంచిగా ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలండి, లేతే మాడిపోయినట్టు అయిపోతుందండి. మంచిగా అలా వేయించుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి. తీసుకొని చూసారా, ఇలా బాగా మరిగిపోయిన తర్వాత వాటరు మనం పక్కన పెట్టుకున్న రవ్వను తీసుకొని మంచిగా వేసుకోవాలండి. అందులో ఇలా మొత్తం ఆ రవ్వను మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దాన్ని మంచిగా కలుపుకోవాలి దగ్గర పడేలాగా. ఒక 10-15 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి. అది దగ్గర పడేంత వరకు ఉడకాలండి. చూసారా, ఇలా ఉడికిన తర్వాత 1 కప్పుకి మనం కప్పున్నర బెల్లం అయితే వేసుకోవాలండి. మీకు స్వీట్ ఇంకా కావాలితే ఇంకొక అర కప్ అయితే వేసుకోవచ్చండి. వద్దు చాలు మీడియం సైజ్ అంటే అంతే. మీడియంగా తినేవాళ్ళు అయితే మంచిగా నేను చెప్పిన కొలతతో అయితే సరిపోతుందండి. ఇలా మంచిగా బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలండి. మంచిగా చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కలిసిపోవాలి. ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. మంచిగా బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది కదండి. కరిగిపోయిన తర్వాత మనం 1 స్పూను ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. అందులో మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. గోధుమ రవ్వ హల్వా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నవరం ప్రసాదంలా ఉంటుందండి నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకుంటే. ఇప్పుడు చూస్తారా, మంచిగా ఇలా దగ్గర పడిపోయింది కదండి. మంచిగా కలుపుకున్నారు కదా. కలుపుకున్న దాన్ని మంచిగా చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసుకోవాలండి. అందులో వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకొని 1 నిమిషం మగ్గనిద్దామండి. అప్పుడు మంచిగా ఉంటుందండి. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కలిసి బాగుంటుందండి. ఇంతేనండి. తర్వాత 1 స్పూన్ ఇంకా రెడీ అయిపోయిందండి. దించే ముందు ఇలా దగ్గర పడిపోయింది కదా, 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇందులో. అప్పుడు పైన టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పైన నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంతేనండి ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ హల్వా అండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ అండి. పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వంటిలో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.